స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ గొప్ప శుక్రవార దినమున ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నీ ఆలయంలో చేర్చిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఇదిగో మొదటి మాటలోకి వెళ్ళుచుండగా ప్రభా మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కాపాడని ప్రభా. చెప్తున్న బిడ్డని కూడా ప్రభా మీరే దీవించండి, ఆశీర్వదించండి, కాపాడని. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగు కనుక వీరిని క్షమించమని సెలవిచ్చావు నాయన. ఇదిగో ప్రభా ఆ మాటలో ప్రభా చెప్తున్న బిడ్డలందరినీ ప్రభా మీరే ముట్టండి, స్వస్థపరచండి. మొదటి మాట నుంచి లాస్ట్ మాట వరకు ప్రభా ఆ బిడ్డలతో అందరితో మాట్లాడే ప్రభా మీ ధ్యానం చేసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి అయినా. ప్రార్థన చేయించున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి, ప్రవచనం చదువుతున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి ప్రభా. మా అందరి కోసం ప్రభా మీరు శిలువమానపై శిలువమానపై వేలాడదీయబడ్డారు ప్రభా. ఇదిగో ప్రభా ఆ పాపాలన్నింటినీ క్షమించి మీరు మా కొరకు ప్రభా శిలువమానులో రక్తాన్ని చిందించారు ప్రభా. మీరు ముట్టండి, స్వస్థపరిచిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి మొదటి మాటలకు వెళ్ళుచుండగా ప్రభా మొదటి మాట మాట్లాడుచున్న బిడ్డనంతటినీ ప్రభా మీకే తోడుగా ఉండి ప్రభా మీ ధ్యానం చేసే భాగ్యాన్ని ప్రభా వివరించే భాగ్యాన్ని కూడా ఆవిడకి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చెయ్యువారిలో ఎంచబడిన వాడెవ్వడైనను అనేకులు పాపమును భరించును. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఆమేన్. నెరవేర్పు లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యం. నెరవేర్పు చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రమును పంచుకొనుటకే చీట్లు వేసిరి. ఆమేన్. ప్రార్థించుకుందాం. సమీపింపరాని తేజస్సులో నిత్యం అమరత్వంలో వసించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను ప్రభా. ఈ యొక్క గొప్ప శుక్రవారం సమయమందు తండ్రి అయ్యా మీరు మమ్మల్ని ఏకీభవింపచేసిన దేవా మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఇప్పటి వరకు నాయన జరిగిన సన్నిధి క్రమం ద్వారా, పాటల ద్వారా, వాక్య పఠనం ద్వారా తండ్రి మహిమ పొందిన దేవా వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను ప్రభా. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి తండ్రి మేము వచ్చి ఉంటుండగా ప్రభా, ఆనాడు తండ్రి మీరు మా కొరకు ఈ యొక్క లోకానికి వచ్చి తండ్రి అయ్యా మీ యొక్క మరణ సమయం అందు తండ్రి అమూల్యమైన 7 మాటలను ప్రభా సిలువలో నాయన మీరు పలికిన వారుగా నాయన మేము ఉంటున్నారు ప్రభా. ఆ రీతిగా తండ్రి ఆ యొక్క మాటలను ప్రభా మేము ధ్యానించుకోబోతుంటగా తండ్రి నిలబడిన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నా యొక్క నోటిని ప్రభా మీ యొక్క బోరుగా వాడుకొని తండ్రి చేరిన ప్రతి ఒక్కరితో తండ్రి మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తూ అతి త్వరలో మేఘాసీనుడుగా రానయ్యున్న మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరోసారి మరణాత. యేసుక్రీస్తు ప్రభు గారు ఆనాడు సిలువలో 7 మాటలు దేవాతి దేవుడు పలికిన వారుగా మనం చూస్తున్నాం. అసలు యేసుక్రీస్తు ప్రభు గారు ఎందుకు 7 ప్రాముఖ్యమైన మాటల్ని పలకవలసి వచ్చింది? మొదటగా కానీ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి యొక్క మొదటి మాటలు, అదే రీతిగా వారి యొక్క చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యంగా ఉంటాయి. ఉదాహరణకు మన చిన్న బిడ్డలైన వారిని కానీ మనం చూసినట్లయితే వారు ఫస్ట్లో మాట్లాడుతున్న మాటలు మనం ఎంతో ఆసక్తిగా వింటూ ఉంటాం. వారు ఫస్ట్లో ఏదైనా ముద్దుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తాం. మరొకసారి వారి యొక్క మాటల్ని మనము చెప్పించుకొని ఎంతో ఆనందిస్తూ ఉంటాం. ఆ రీతిగా ఒక వ్యక్తి యొక్క మరణ సమయమందు, మరణ దశలో కూడా వారు మాట్లాడుతున్న మాటల్ని కూడా మనము ఎంతో ఆసక్తిగా వినేవారుగా ఉంటాం. కాబట్టి ప్రపంచంలో కొంతమంది గొప్పవారు ఉన్నారు. వారిని కానీ చూసినట్లయితే వారు మరణ సమయమందు కొన్ని మాటలను పలికిన వారుగా ఉన్నారు. ఆ యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. కాబట్టి చార్లెస్ బర్జన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు.
ఈయన తన యొక్క జీవితంలో అంటే తన యొక్క మరణ దశలో మాట్లాడిన చివరి మాట ఏంటి అంటే జీసస్ ఈజ్ డైడ్ ఫార్ యూ అన్నాడు. అంటే యేసయ్య మీ కొరకు నా కొరకు మరణించాడు అని పలికిన వారుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా ఇంకా జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఈయన ఎవరు అంటే మెథడిస్ట్ సంఘాలని స్థాపించిన స్థాపకుడు అనమాట. ఈయన ఎంతో గొప్పగా తన యొక్క సేవా పరిచర్యని జరిగించిన దైవజనుడు. ఈయన తన యొక్క జీవితంలో తన యొక్క చివరి దశలో తన యొక్క మరణ దశలో మాట్లాడిన చివరి మాట ఏంటి అంటే ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ద గాడ్ ఈజ్ విత్ అస్ అన్నాడు. అంటే అన్నిటిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సదాకాలం మనతో ఉండే దేవుడు, ఆయన నిరంతరం మనతో ఉండే దేవుడు అని చెప్పి ఆ యొక్క దైవజనుడు పలికినట్లు మనం చూస్తున్నాం. ఇంకా కానీ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనకు స్టెఫను గారు కనిపిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనములు కానీ చూసినట్లయితే ఇక్కడ స్టెఫను గారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఇదిగో ఆకాశం తెరవబడట నేను చూస్తున్నాను, దేవుని యొక్క కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభు గారు కూర్చొని ఉండుట నేను చూస్తున్నాను, ఇదిగో దేవుని యొక్క మహిమను నేను చూస్తూ ఉన్నానని చెప్పి స్టెఫను గారు పలికిన వారుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా వీరికంటే ఎంతో ప్రాముఖ్యమైన మాటల్ని యేసుక్రీస్తు ప్రభు గారు ఆనాడు కల్వల శిలువలో పలికిన వారుగా ఉన్నాడు. యేసయ్య ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన సర్వాధికారి సర్వసృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని తన యొక్క నోటి మాట చేత కలగజేసిన స్వయంభవుడు, గొప్ప దేవుడు, బలవంతుడు, ప్రేమామయుడు, ఇలాంటి దేవుడు ఈ యొక్క లోకానికి వచ్చి సర్వమానవుల నిమిత్తము ఒక అమూల్యమైన రక్తాన్ని కారుస్తూ ప్రాణత్యాగాన్ని చేస్తూ దేవాతి దేవుడు కూడా సిలువలో 7 అమూల్యమైన మాటల్ని పలికిన వారు. కాబట్టి ఈ యొక్క 7 మాటలను కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క 7 మాటలు మన యొక్క జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం ఇస్తాయని చెప్పి దేవాతి దేవుడి సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయమందు మనం మొదటి మాట గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం. కాబట్టి మొదటి మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీని యొక్క ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చూడగలం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. దీని యొక్క ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. అదే రీతిగా మొదటి మాట యొక్క నెరవేర్పు లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనం చూడగలం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. కాబట్టి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క మొదటి మాటను కానీ మనం చూసినట్లయితే ఇది తండ్రికి చేస్తున్న ఒక విజ్ఞాపన ప్రార్థన. దీనిలో మనకు కనబడుతుంది దేవుని యొక్క క్షమించే గుణం, దేవుని యొక్క క్షమించే తత్వాన్ని, దేవుని యొక్క క్షమించే లక్షణాన్ని ఈ యొక్క మొదటి మాటలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దీనిని ఏమి అంటారు అంటే క్షమాపణ రూపము అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గారు మొదటిగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కానీ మనం చూసినట్లయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు ప్రార్థన చేస్తున్నట్లు మనం గమనించగలం. కాబట్టి ఇక్కడ కానీ మనం చూచినట్లయితే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అసలు ఎవరి గురించి యేసుక్రీస్తు ప్రభు గారు క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు? అసలు ఎవరి గురించి దేవాతి దేవుడు ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు? ఎవరి గురించి ఇక్కడ క్షమాపణ కోరుతున్నాడు అని కానీ మనం చూసినట్లయితే ఆనాడు
యేసుక్రీస్తు ప్రభు గారిని సిలువ వేసే సమయంలో అనేక మంది దేవాతి దేవుణ్ణి దూషించిన వారుగా మనం చూస్తున్నాం. అనేక మంది దేవుణ్ణి ఎంతో అవమానపరిచారు, అనేక మంది దేవుణ్ణి ఎంతో హేళన చేశారు. వారి గురించి దేవాతి దేవుడు ఇక్కడ క్షమాపణ ప్రార్థన అనేది తండ్రికి చేస్తున్నాడు. కాబట్టి మొదటగా గాన మనం చూసినట్లయితే దేవుడు ఎవరి గురించి ఆనాడు ఈ యొక్క ప్రార్థన జరిగించారు అంటే అక్కడున్న రోమా సైనికుల గురించి. అక్కడున్న రోమా సైనికులు కానీ మనం చూసినట్లయితే వీరు ఎలాగున్నారు, దేవుని పట్ల వీరు ఎలాంటి కార్యాలు జరిగించారంటే ఒక యేసుక్రీస్తు ప్రభు గారిని ఒక నేరస్తునిగా భావించాడు. ఒక నేరస్తునికి ఏ రీతిగా అయితే శిక్ష విధిస్తారో ఆ రీతిగా వీరు యేసయ్య మీద ఆ రీతిగా ప్రవర్తించారు. ఆయన్ని కొరడాలతో కొట్టారు, మేకులు దిగగొట్టారు. యేసుక్రీస్తు ప్రభు గారిని సిలువ మీద ఉంచిన తర్వాత మేకుల సహాయంతో దేవుణ్ణి సిలువ మీద ఉంచిన తర్వాత ఆ యొక్క సిలువను ఎక్కడ ఉంచాలంటే ఇప్పుడు రంధ్రంలో ఉంచాలన్నమాట. ఆ యొక్క రంధ్రంలో ఉంచేటప్పుడు ఆ యొక్క సిలువ భారాన్ని ఆ సైనికులు మోయలేక యేసుక్రీస్తు ప్రభు గారిని ముందుకు వెనక్కి ఊపుతూ ఆ యొక్క రంధ్రంలో నిటారుగా ఉంచడానికి దేవుణ్ణి వారు ఎంతో శ్రమ పెట్టిన వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చనిపోయేంత వరకు ఈ యొక్క రోమా సైనికులు ఏం చేశారంటే ఆయన చుట్టూరే ఉన్నారు. చుట్టూరు ఉంటూ వారు చేస్తున్న పని ఏంటి అంటే జూదమాడుతున్నారు, దేవుని అపహాసం చేస్తున్నారు. దేవుని యొక్క వస్త్రాలు తీసుకున్న వారుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క వస్త్రాలు తీసుకొని చీట్లు వేసి వారు పంచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు గారు వీరి కొరకు విజ్ఞాపన ప్రార్థన, క్షమాపణ ప్రార్థన తండ్రి ఎదుట వేడుకుంటూ ఉన్నవారుగా మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కానీ మనం చూసినట్లయితే లేఖన భాగంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 36-37 వచనాలు కానీ మనం చదువుకున్నట్లయితే అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. కాబట్టి ఇక్కడ కానీ మనం చూసినట్లయితే దేవుణ్ణి అపహాసం చేస్తున్నారు, దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు, దేవుణ్ణి హేళనగా మాట్లాడుతున్నారు. ఏమని అంటే నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో అని చెప్పి ఇక్కడ మాటల రూపంలో రోమా సైనికులు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, దేవుణ్ణి కించపరుస్తున్నారు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎలాగున్నారంటే మౌనంగా ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. మొదటి మాటలో దేవుని యొక్క క్షమాపణ గుణం మనకు కనబడుతుంది. ఎదుటి వారిని అర్థం చేసుకునే స్వభావం ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమమయుడు, ఆయన ఎంతో కనికరం గల దేవుడు. కాబట్టి ఆ దినాన దేవాతి దేవుడు ఈ యొక్క రోమా సైనికుల నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు ప్రభా, వారు ఏమి చేస్తున్నారు వారికి అర్థం కావట్లేదు ప్రభా, కాబట్టి వారిని నువ్వు క్షమించు ప్రభా అని చెప్పి దేవాతి దేవుడు ఆ సమయమందు వారి కొరకు విజ్ఞాపన చేసిన వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రోమా సువార్తలను కానీ మనం చూసినట్లయితే మొదటగా వీరు ఎంతో క్రూరంగా దేవుని పట్ల ప్రవర్తించారు. కానీ చివరగా వారు కానీ చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో కానీ మనం గమనించినట్లయితే శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. కాబట్టి వీరు ఎంతో క్రూరంగా ప్రవర్తించారు. కానీ వారు పలుకుతున్న మాటలను కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు గారు ఎప్పుడైతే తన యొక్క ప్రాణాన్ని అప్పగించాడో వారు పలుకుతున్న మాట ఏంటి అంటే ఈయన నిజముగా దైవ కుమారుడని మేము చెబుతున్నాము అని వారు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యాలన్నిటిని చూచి వీరు విస్మయం ఉందరి ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి వారు ఒక సాక్ష్యాన్ని తెలియచేసిన వారుగా ఉన్నాడు. కాబట్టి మొదటిగా దేవాతి దేవుడు రోమా సైనికుల గురించి ఈ యొక్క ప్రార్థన అనేది తండ్రికి చేస్తున్నాడు. ఇంకా ఎవరి గురించి దేవాతి దేవుడి యొక్క ప్రార్థనని ఎవరిని క్షమించమని దేవుడు అడుగుతున్నాడు అంటే అక్కడున్న పొంతు పిలాతును గురించి దేవాతి దేవుడు ఈ యొక్క మాటని పలుకుతున్న వారుగా మనం చూస్తున్నాం. పొంతు పిలాతు గారు ఎవరు అంటే అసలు శిక్ష వేసింది ఈయనే, శిక్షను అమలు చేసింది ఈయనే, శిక్ష వేయమని ఆజ్ఞాపించింది ఈయనే. కానీ తర్వాత తెలుసుకున్నాడు
ఈయన నీతిమంతుడు, ఈయన యందు ఏ ఒక్క అపరాధం నాకు కనబడట్లేదు అని తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి కాపాడాలని, ఆ యొక్క సిలువమానం మీద ఆ యొక్క సిలువ శిక్ష నుంచి తప్పించాలని చెప్పి ఎంతో చూశాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు గారిని సిలువ వేసే సమయంలో వారు పస్కా పండుగ సమయం కాబట్టి ఆ యొక్క పస్కా పండుగ సమయం అప్పుడు వారికున్న ఆచారం ఏంటి అంటే ఎవరినో ఒకరిని విడుదల చేయడం వారి యొక్క ఆచారం. అలాంటి సమయంలో ఇక్కడ పిలాతు గారు ఎంతో ధైర్యం చేసి యేసుక్రీస్తు ప్రభు గారిని విడుదల చేయాలని చెప్పి ఎంతో తప్పించారు. కానీ జనులందరూ, జన సమూహాన్ని కానీ మనం చూసినట్లయితే వారి ఏకస్వరంతో, కంఠస్వరంతో మాకు యేసు వద్దు, బరబ్బాను విడుదల చేయి అంటున్నప్పుడు ఆనాడు పిలాతు గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే యూదులు పెద్దలు, యూదులు నాయకులు అందరూ ఏం చేస్తున్నారంటే పిలాతు గారి మీద ఒత్తిడిని తీసుకొని వస్తున్నారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు గారిని సిలువ వేయి అని చెప్పి ఒత్తిడి తీసుకొని వస్తున్న సమయంలో ఇక్కడ పిలాతు గారు కూడా ఏం చేయలేని సమయం అది. ఆయన ఏం చేయలేదు, యేసుక్రీస్తు ప్రభు గారిని ఎలాంటి సహాయం చేయలేని సమయంలో పిలాతు గారు ఉన్నారు కాబట్టి ఆయన చేస్తున్న పనిని కానీ మనం చూసినట్లయితే అందరూ ముందు పిలాతు గారు చేస్తున్న పని ఏంటి అంటే పిలాతు గారి యొక్క చేతుల్ని కడుగు వేసుకుంటున్నారు. మత్తయి సువార్త 27 అధ్యాయం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. కాబట్టి ఇక్కడ పిలాతు గారు చేస్తున్న పని ఏంటి అంటే ఈ యొక్క నీతిమంతుని రక్తం గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి అని చెప్పి అందరి ముందు ఇక్కడ పిలాతు గారు చేస్తున్న పని ఏంటి అంటే తన యొక్క హస్తాల్ని కడుగు వేసుకుంటున్నాడు, తన యొక్క చేతులను శుభ్రపరచుకుంటున్నాడు. ఈ యొక్క నిరపరాధి యొక్క రక్తాన్ని గురించి నేను పాపిని కాదు, ఈయన యొక్క రక్తాన్ని గురించి నేను ఎలాంటి తప్పిదం చేయట్లేదని చెప్పి అందరి ముందు ఈ యొక్క గొప్ప కార్యాన్ని పిలాతు గారు చేస్తున్నాడు. ఇలాంటి బలహీనత అయిన పరిస్థితిని పిలాతు గారు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ దినాన దేవాతి దేవుడు పిలాతు యొక్క బలహీనతను గుర్తిరిగి పిలాతు యొక్క బలహీనతను అర్థం చేసుకున్న ప్రభువు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు ప్రభు అని చెప్పి ఆనాడు పిలాతును గురించి కూడా దేవాతి దేవుడు క్షమాపణ కోరుకున్న వారుగా మనం చూస్తున్నాం. ఇంకా ఎవరిని గురించి దేవుడు ఆ సమయమందు క్షమాపణ కోరాడు అని కానీ మనం చూసినట్లయితే అక్కడున్న ప్రధాన యాజకులు అదే రీతిగా శాస్త్రుల గురించి దేవాతి దేవుడు క్షమాపణ కోరిన వారిగా మనం చూస్తున్నాం. వీరు ఎలాంటి వారిగా ప్రవర్తించారంటే అత్యంత క్రూరంగా దేవుని పట్ల వీరు ప్రవర్తించారు. సిలువ వేయమని ఒత్తిడిని తీసుకొని వచ్చారు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు గారు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు చూస్తున్న పరిస్థితి ఏంటి అంటే దేవాలయంలో అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే వ్యాపారం జరుగుతున్నాయి, రూక మార్పులు జరుగుతున్నాయి, జంతు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటినన్నిటినీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు ఎప్పుడైతే చూశారో వెంటనే అక్కడ జంతు అమ్మకాలు, అదే రీతిగా వడ్డీ మార్పులు, ఇంకా పన్నులు వసూలు చేయడం, వీళ్ళందరినీ దేవాతి దేవుడు వెళ్ళగొట్టిన వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క ప్రధాన యాజకులైతే ఏమి, శాస్త్రులైతే ఏమి దేవుని మీద కుట్ర పొందారు, పన్నాగం పొందారు. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరకతుందా, దేవుని సిలువ వేయాలి, ఈయన ఎలాగైనా హతమార్చాలి, ఈయన ఏదో రీతిగా చేయాలి, ఈయన ఇక్కడి నుంచి పంపివేయాలని చెప్పి అప్పటి నుంచి ప్రధాన యాజకులైతే ఏమి, శాస్త్రులైతే ఏమి కక్ష పొందారు, కుట్ర పొందారు దేవుని మీద. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఎందుకు వారు అంతలా కుట్ర పొందారు, ఎందుకు దేవుని మీద అంత పగ పెంచుకున్నారు, దేవుడు చేసిన నేరం ఏమీ లేదు కదా, అయినా దేవుని మీద ఎందుకు వీరు ఇంతలా చూపిస్తున్నారు అని కానీ మనం చూసినట్లయితే ఎప్పుడైతే దేవాలయంలో నుంచి ఈ యొక్క వ్యాపారాలన్నిటిని వారు వెళ్ళగొట్టారో ఎక్కువ లావాదేవీలు ఎవరివి ఉన్నాయి అక్కడ అంటే ప్రధాన యాజకులు, అదే రీతిగా శాస్త్రుల యొక్క లావాదేవీలు ఆ యొక్క దేవాలయంలో జరుగుతున్నాయి. ఎప్పుడైతే దేవుడు వీటినన్నిటిని ఖండించాడో అప్పటి నుంచి దేవుని మీద వీరు పెంచుకున్నారు, కక్ష పెంచుకున్నారు, కుట్ర పొందారు. కాబట్టి మనం కానీ చూసినట్లయితే ఎప్పుడెప్పుడు దేవుణ్ణి సంహరిస్తామా, దేవుణ్ణి ఎప్పుడెప్పుడు సిలువ వేస్తామా అని చెప్పి వీరు ఎదురు చూస్తున్నారు.
కానీ అక్కడున్న జనసమూహాన్ని కానీ చూసినట్లయితే వీరు ఎలాగున్నారంటే దేవుని పట్ల, దేవుని చేస్తున్న అద్భుత కార్యాలు, దేవాతి దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల నిమిత్తం అందరూ యేసు వైపు వెళ్తున్నారు. దేవాతి దేవుడు చేస్తున్న అద్భుతాలు అక్కడున్న ప్రధాన యాజకులు చేయట్లేదు, శాస్త్రాలు చేయట్లేదు. యేసుక్రీస్తు ప్రభు గారు అనేకమైన వ్యాధిగ్రస్తులను ఆయన లేపుతున్నాడు. మరణ పడకల్లో నుంచి ఆయన స్వస్థపరుస్తున్నాడు, వాళ్ళని లేపుతున్నాడు. ఎలాంటి వ్యాధిగ్రస్తులను ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు. కానీ ఇలాంటి కార్యాలు ఎవరు చేయలేకపోతున్నారంటే అక్కడున్న ప్రధాన యాజకులు చేయలేకపోతున్నారు, శాస్త్రులు చేయలేకపోతున్నారు. వీరు అప్పటి నుంచి కుట్ర పొందారు. ఎక్కడ మా యొక్క వాళ్ళు చేస్తున్న పనిని కానీ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 45-46 వచనాలు, 46 వచనాన్ని చదువుకుందాం. 21. ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. కాబట్టి చదవబడిన లేఖన భాగంలో కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు చేస్తున్న పని ఏంటి అంటే ఆయనను పట్టుకోవాలని చెప్పి సమయాన్ని చూస్తున్నారంట. కానీ ఇక్కడ ప్రజలకి భయపడి వీరు వెనుక చూపుతున్నారు. కానీ ఇక్కడ చేస్తున్న పనిని కానీ మనం చూసినట్లయితే ఎప్పుడెప్పుడు దేవుని పట్టుకోవడానికి అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు దేవుని పట్టుకొని శిక్షిస్తాం, ఎప్పుడెప్పుడు ఈయన్ని సిలువ మీదకి అప్పగిస్తాము అని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో వీరికి దొరికిన వ్యక్తి ఎవరు అంటే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాని నమ్మించాడు. ద్రోహం చేయమని చెప్పి ఆయనకి 30 వెండి నాణాలు ఇచ్చిన తర్వాత గెసెమనే వనంలోకి సైనికుల్ని పంపి యేసుక్రీస్తు ప్రభు గారిని పట్టుకున్న వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దినాన దేవాతి దేవుడి యొక్క ప్రధాన యాజకులు, అదే రీతిగా శాస్త్రుల నిమిత్తం దేవుడు చేస్తున్న యొక్క క్షమాపణ ప్రార్థన ఇది. ఇంకా ఎవరి నిమిత్తం దేవాతి దేవుడు ఆ దినాన ఈ యొక్క ప్రార్థన చేసిన వారుగా కానీ మనం చూసినట్లయితే అక్కడున్న పరిసయ్యులు, అదే రీతిగా సద్దుకైలను గురించి. కాబట్టి వీరిని కానీ మనం చూసినట్లయితే మొదటి నుంచి ప్రభు గారి మీద వీరే తప్పుపడుతూ ఎప్పుడు దేవుణ్ణి విరుద్ధంగా చూస్తూ ఒక శత్రువులుగా భావించారు దేవుణ్ణి. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలని ఆయన కించపరచాలని, ఆయన అవమానపరచాలని చెప్పి, ఏదో ఒక సమయంలో ఆయన ఏ రీతిగా ఇబ్బంది పరచాలని చెప్పి మొట్టమొదటిగా కుట్ర పొందింది ఎవరు అంటే ఇక్కడున్న పరిసయ్యులు, సద్దుకైలు అనమాట. కాబట్టి వారి నిమిత్తం కూడా దేవాతి దేవుడు ఈ యొక్క మొదటి మాట పలుకుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు ప్రభువా అని చెప్పి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని క్షమించమని వేడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మొదటి మాటను కానీ మనం చూసినట్లయితే దేవుడు ఈ యొక్క మాటలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమి విజ్ఞాపన చేస్తున్నాడు అంటే నేనే దైవ కుమారుని అంటే, నేనే సర్వశక్తిమంతునంటే, నేనే దేవుడునని వీళ్ళకి తెలిసి వీళ్ళు చేయరు కదా ప్రభా, వీరికి తెలియకే చేస్తున్నారు, వీరికి తెలియదు ప్రభా, వీరు అమాయకులు ప్రభా, వీరికి తెలియక ఈ పనులు చేస్తున్నారు ప్రభా, కాబట్టి వీరిని క్షమించు ప్రభా అని చెప్పి అక్కడ దేవాతి దేవుడు తండ్రిని వేడుకుంటున్నారనమాట. కాబట్టి మొదటి మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట లేకపోతే పాఠం ఏంటి అంటే మనము కూడా క్షమాపణ గుణం కలిగి జీవించాలి, మనము కూడా క్షమాపణ గుణం కలిగి ఉండాలి అని చెప్పి దేవాతి దేవుడి సమయంలో మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభైన యేసుక్రీస్తు ప్రభు గారు అందరినీ క్షమించాడు. ఆయన్ని బాధించే వారిని క్షమించాడు, ఆయన్ని అవమానపరిచే వారిని క్షమించారు, ఆయన మీద ఉమ్మివేసిన వారిని క్షమించారు, ఆయన్ని కొరడాలతో కొట్టిన వారిని క్షమించాడు, ఆయనతో పాటు నడిచిన శిష్యుడైన ఇస్కరియోతు యూదాని క్షమించాడు, అక్కడున్న జనసమూహములను దేవుడు క్షమించాడు, అక్కడ హేళన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవాతి దేవుడు ఆ దినాన క్షమించిన వారుగా మనం చూస్తున్నాం. పిలాతు గారిని క్షమించాడు. కాబట్టి ఈ దినాన మనం కూడా క్షమాపణ గుణం కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు ఈ యొక్క మొదటి మాట నుంచి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి ఒకానొక సమయంలో ప్రధాన యాజకులు, శాస్త్రులైన వారు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చి యేసయ్య దగ్గర నిలువబెట్టినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు ఏ శిక్ష ఆమెకి విధిస్తారు అని చెప్పి ప్రధాన యాజకులు అయితే ఏమి, శాస్త్రులు అయితే ఏమి చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు పలికిన మాట ఏంటి అంటే మీలో ఎవరి యందు అయితే పాపం లేదో వారు ఏం చేయండి, మొత్తం మొదట ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు అక్కడ
ఉన్నది బయటికి వారు ఎలాగున్నారంటే ప్రధాన యాజకులే, ధర్మశాస్త్రం ఎరిగిన వారే, శాస్త్రులే, దేవుని యొక్క మాటల్ని బోధిస్తున్న వారే. కానీ వారి యొక్క అంతరంగం వారికి తెలుసు. ఎవరి యొక్క అంతరంగం ఈ దినాన మనుషులకి తెలియదు, కానీ మన అంతరంగం అనేది ఎవరికి తెలుసు అంటే మనకే తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి వారు బయటికి బాహ్యాటంగానే కనిపిస్తున్నారు. మేము ప్రధాన యాజకులం, మేము ధర్మశాస్త్రం తెలిసిన వారు, మేము ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. అయినా కూడా ఎవ్వరు కూడా అక్కడున్న వారు ఆమె మీద చిన్న రాయి కూడా వేయడానికి సాహసించలేదు. ఎందుకంటే వారి యొక్క హృదయం వారికి తెలుసు, వారి యొక్క హృదయం వారిని ఖండిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆమె మీద రాయి వేయడానికి కూడా ఆమె మీద మోపలేదు. కాబట్టి అక్కడున్న వారిలో ఎవరికి అధికారం ఉందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు గారికి మాత్రమే అధికారం ఉంది. ఆమె మీద రాయి వేసే అధికారం యేసయ్యకు మాత్రమే ఉంది. ఈయన జన్మ కర్మ పాపం లేనివాడు, ఈయనకు పుట్టుకలో కూడా పాపం లేనివాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు చేస్తున్న పని ఏంటి అంటే ఆమెని రక్షించడానికి, ఆమెను క్షమించడానికి, ఆమెను ప్రేమించడానికి ఇక్కడ యేసయ్య చేస్తున్న పని ఏంటి అంటే, యేసయ్య నీ యొక్క పాపములు క్షమించబడినాయమ్మా, ఇంక ఎన్నడూ కూడా ఈ యొక్క పాపాన్ని నువ్వు చేయొద్దు అని చెప్పి ఆమెను పంపివేసిన వారుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవునికి ఎంత క్షమాపణ గుణం అంటే దేవుడు ఎలాంటి పాపినైనా ఆయన దరికి చేర్చుకునేవాడు, ఎలాంటి పాపినైనా ఆయన క్షమించేవాడు. కాబట్టి ఆయనకున్న మరొక పేరు ఏంటంటే ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణగల దేవుడు, ఆయన జాలిగల దేవుడు, ఆయన దయగల దేవుడు. కాబట్టి ఆ దినాన అక్కడున్న వారందరి పట్ల దేవుడు చేసిన ఒక క్షమాపణ పాఠంగా మనం చూస్తున్నాం. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రతి దినం ప్రతి సమయం మనం చేసుకునే ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో దేవుడు చెప్తున్నాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. ఇది నా దేవాతి దేవుడు చేరున్న మనందరికీ తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, మీ యొక్క తప్పిదములు, మీ యొక్క అపరాధములు, మీరు చేసిన పొరపాటులు నేను క్షమించాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇతరుల యొక్క తప్పిదములు, ఇతరుల యొక్క తప్పిదాలు, ఇతరుల యొక్క పొరపాటులు మీరు క్షమిస్తారో అప్పుడు నేను ఏం చేస్తానంటే మీ యొక్క తప్పిదాలని నేను క్షమిస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము ఇతరులని క్షమించే వారిగా ఉండాలి. దేవాతి దేవుని ఎంతోమంది హింసించారు, ఎంతోమంది కానిరాని మాటలు మాట్లాడారు, ఎంతోమంది దూషించారు, ఎంతోమంది అవమానపరిచాడు. ఈయన ఒక దైవ కుమారుడు అయినప్పటికీ కూడా దేవుడు చేస్తున్న పని ఏంటి అంటే దేవుడు వారిని క్షమించమని వేడుకుంటున్నాడు. ఈ దినాన మనం క్షమించే గుణం కలిగి ఉన్నామా అని చెప్పి దేవాతి దేవుడు యొక్క మొదటి మాట ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనందరికి ఒక ప్రశ్న వేస్తున్నాడు, డూ యూ హ్యావ్ అ హార్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని చెప్పి దేవుడు ఈ సమయం ముందు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు క్షమించే గుణం ఉందా? నీలో క్షమించే లక్షణం ఉందా? నీవు ఇతరులను క్షమించగలుగుతున్నావా? నీ భర్తను నీవు క్షమించగలుగుతున్నావా? నీ భార్యను నీవు క్షమించగలుగుతున్నావా? నీ బిడ్డలు నీవు క్షమించగలుగుతున్నావా? నీ తల్లిని నీవు క్షమించగలుగుతున్నావా? నీ తోబుట్టువులని, నీ యొక్క రక్త సంబంధుల్ని, నీ యొక్క స్నేహితుల్ని, నీ తోటి విశ్వాసుల్ని, నీ కొలీగ్స్ని నీవు క్షమించగలుగుతున్నావా అని చెప్పి దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి ఈ సమయమందు కొన్ని మాటల్ని నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసి వాక్యాన్ని ముగిస్తాను. కాబట్టి ఒకానొక సందర్భంలో ఒరిస్సా అనే ప్రాంతంలో కందమాల్ అనే డిస్ట్రిక్ట్లో జరిగిన నిజ సంఘటన ఈ సమయం అందు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఒరిస్సా అనే ప్రాంతంలో కందమాల్ అనే డిస్ట్రిక్ట్లో జరిగిన సంఘటన ఏంటి అంటే, గ్రామ్ స్టెయిన్స్ అనే ఒక దైవజనుడు ఆస్ట్రేలియా పట్టణం నుంచి ఇండియాకి వస్తాడు. మిషనరీ తరపున వస్తాడు. మిషనరీ అంటే అర్థం ఏంటి అంటే కేవలం ఒక్క సూట్ కేసుతో దేవుని యొక్క స్వార్థ జరిగించాలని, కానీ దేశానికి వచ్చి వారు పరిచర్య చేయాలని, దేవుని యొక్క మాటలు తెలియచేయాలని చెప్పి గ్రామ్ స్టెయిన్స్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క కందమాల్ అనే డిస్ట్రిక్ట్లో స్వార్థ పరిచర్య జరిగిస్తున్నాడు. అనేక మందికి దేవుని యొక్క మాటలను తెలియచేస్తున్నాడు. అప్పుడు ఒకానొక సమయంలో జరిగిన సంఘటన ఏంటి అంటే, అతనికి 2 కుమారులు ఉన్నారు. వారు ఆస్ట్రేలియా దేశంలో వారు
నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకానొక సందర్భంలో ఆ ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు కుమారులు చిన్న బిడ్డలైన వారు నేను మా తండ్రిని చూడాలి, మా తండ్రితో కూడా మేము సమయాన్ని గడపాలని చెప్పి ఇద్దరు కుమారులు బయలుదేరి ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి ఇండియాకు వస్తారు. ఇండియాకు వచ్చిన తర్వాత వీరు తండ్రితో కలిసి సేవ జరిగించాలని, తండ్రితో కలిసి సువార్త మేము కూడా చేయాలి కొద్ది రోజులు అని చెప్పి తండ్రితో పాటు ఇద్దరు కుమారులు ఏం చేస్తున్నారంటే ఒక జీప్లో ప్రయాణం అయ్యి వారు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త జరిగించడానికి వెళ్తున్నారు. వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో వారు ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి అంటే ఆ గ్రామంలో ఉన్నవారు వారిని అడ్డుకొని వారు చేస్తున్న పని ఏంటంటే ఆ జీప్లోనే వారిని కట్టివేసి వారిని అక్కడే వారు నిర్బంధించి ఆ యొక్క తండ్రిని ఆ ఇద్దరు బిడ్డల్ని అక్కడే ఆ యొక్క జీబులోనే కట్టివేసి వాళ్ళకి పెట్రోల్ను పోసేసి ఆ యొక్క జీబును మొత్తం ఏం చేస్తున్నారంటే అంటించి వేశారు. జీబుకు మొత్తము పెట్రోల్ పోసి అంటించి వేశారు. ఉదయకాల సమయమందు ఆ యొక్క గ్రామస్తులు అందరూ చూసినట్లయితే ఆ గ్రామస్తులు అందరూ చూసినప్పుడు వారు చూసిన సంఘటన ఏంటి అంటే ఈ యొక్క ఇద్దరు బిడ్డలు తన తండ్రితో ఇరుపక్కల అంటే తండ్రి యొక్క రెండు హస్తాలను గట్టిగా పట్టుకొని వారు నాన్న మేము భరించలేకపోతున్నాం, ఈ యొక్క నొప్పులు మేము భరించలేకపోతున్నాం, ఈ యొక్క మంటలు మేము భరించలేకపోతున్నామంటే ఇక్కడ ఆయన గ్రామ్ స్టెయిన్స్ అనే వ్యక్తి చెప్పిన మాట ఏంటి అంటే నాన్న కొద్దిసేపు ఉండండి, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మనం సృజించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఇదిగో తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఈ యొక్క కొద్దిసేపు వేదన మీరు భరించండి అని చెప్పి ఇద్దరు అక్కడున్న ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయినప్పుడు ఉదయకాల సమయమందు గ్రామస్తులు చూసినట్లయితే వారు ఎలా కనబడుతున్నారంటే తండ్రి ఎంతో పొడవుగా ఉన్న వ్యక్తి అట. కాబట్టి ఈ యొక్క తండ్రి కానీ చూసినట్లయితే ఈయన సిలువ యొక్క నిలువ కర్రగా ఈ యొక్క ఇద్దరు కుమారులు ఎలా ఉన్నారంటే ఇరుపక్కల ఒక అడ్డకర్రగా అంటే ఒక సిలువ ఆకారంలో వారు సజీవ దహనం అయినట్లుగా ఆ యొక్క గ్రామస్తులు చూసిన వారుగా చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే వీరిని చంపారో తారా సింగ్ అదే రీతిగా వారి యొక్క బృందము వీరిని అడ్డుకొని ఆ సమయమందు హతమార్చారు. ఎప్పుడైతే ఈ యొక్క విషయము ఆస్ట్రేలియాలో ఉన్న తన యొక్క భార్యకి తెలిసిందో భార్య ఎంతో కుమిలిపోయింది, భార్య ఎంతో ఏడ్చింది, నలిగిపోయింది. ఒకానొక సమయమందు అంటే కొన్ని నెలల తర్వాత ఈ యొక్క తారా సింగ్ని అదే రీతిగా ఆ దినాన హతమార్చిన ఆయనతో పాటు ఉన్న వారిని పట్టుకున్న తర్వాత ఈమెకి నోటీస్ పంపిస్తాడనమాట. ఏమనంటే ఇదిగో నీ భర్తని నీ పిల్లల్ని చంపిన తారా సింగ్ అదే రీతిగా అతనితో ఉన్న వ్యక్తులు దొరికారు, నువ్వు ఏ శిక్ష అయితే కోర్టు నుంచి ఆమెకు లెటర్ వస్తుంది, నువ్వు ఏ శిక్ష అయితే వారి మీద అమలుపరుస్తావో ఆ శిక్షనే మేము వారి మీద వేస్తామన్నప్పుడు ఆమె చేస్తున్న పని ఏంటి అంటే ఆమె చెబుతున్న మాట ఏంటి అంటే ఆమె పేరు వచ్చి గ్లాడిస్ అనమాట. ఆమె చెబుతున్న మాట ఏంటంటే నాకు వారి మీద ఎలాంటి కోపం లేదు, నేను వారిని నిజంగా మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, నా భర్తని చంపాడని నా బిడ్డని చంపారని నాకు కొంచెం కూడా వారి మీద ఎలాంటి కక్ష లేదు అని చెప్పింది. ఒకవేళ నేను వారి మీద ఏదైనా ఫైల్ చేశానంటే తారా సింగ్ అదే రీతిగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడతారు, నేను వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని చెప్పినప్పుడు ఆ కోర్టులో ఉన్న వారు అందరూ ఆశ్చర్యపడిపోయారట. కాబట్టి ఈ దినాన మనకు అలాంటి క్షమించే గుణం ఉందా? మనలో క్షమించే తత్వం ఉందా? ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేం, పౌరుషం వచ్చేస్తుంది. కానీ ఈ దినాన దేవాతి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే నీవు ఒకరిని క్షమించు, ఒకరి యొక్క తప్పిదములను నువ్వు క్షమిస్తేనే నేను నీ యొక్క తప్పిదములు నీ యొక్క పొరపాటులను క్షమిస్తానని చెప్పి దేవుడి సమయం అందు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. కాబట్టి దేవాతి దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట ఏంటంటే మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయడి. ఒకవేళ ఈ దినాన మీకు ఎవరైనా శత్రువుగా మారిపోయి ఉన్నారా, వారి గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే వారిని క్షమిస్తావో, వారిని ఎప్పుడైతే నువ్వు వారి నిమిత్తం ప్రార్థన చేస్తావో అప్పుడే నువ్వు నా బిడ్డ అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. నీవు నాకు బిడ్డలు అవ్వాలంటే, మీరు నాకు కుమార్తెలు అవ్వాలంటే మీ శత్రువుల గురించి మీరు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి, వారిని క్షమించండి అని చెప్పి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి కీడు చేసిన వారికి క్రైస్తవులుగా ఉన్న మనం, రక్షణ పొందిన మనం, దేవుణ్ణి ఎరిగిన వారం
కీడు చేస్తున్నారు చేయని, కానీ మనం ఎలాంటి స్థితిలో ఉండాలంటే వారికి కీడు చేసే స్థితిలో మనం ఉండకూడదు, వాళ్ళకి మేలు చేసే స్థితిలో ఉండాలి. వాళ్ళు ఎలాంటి గుణమన్నా కలగని, వాళ్ళు నీ పట్ల ఎలాంటి కార్యమన్నా జరిగించని, కానీ నువ్వు ఎలాగుండాలంటే కీడు చేసేవారికి నీవు ప్రతి కీడు చేయకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కీడు చేసేవారికి నీవు మేలు చేయని చెప్పి దేవాతి దేవుడి సమయంలో మొదటి మాట ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క మనసు, దేవుని యొక్క మనసు, క్షమించే తత్వం అనేది దేవుని యొక్క మనసు. కాబట్టి ఇలాగానే మనం ఉన్నట్లయితే దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో మెండుగా దీవించి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇంకా కానీ దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనం, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును, పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసింది, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి ఘనత కలుగుతుంది, మీకేం మెప్పు కలుగుతుంది. పాపులు కూడా అలానే చేస్తారు, వాళ్ళు ప్రేమించే వారినే వాళ్ళు ప్రేమిస్తారు. కానీ దేవునిలో రక్షణ పొందినవారు, దేవుని చేత బాప్తీసం పొందినవారు, క్రైస్తవులుగా అని చెప్పుకుంటున్న మనం చేయవలసిన పని ఏంటి అంటే పాపులను కూడా క్షమించాలి. మిమ్మల్ని హింసించేవారు కూడా మీరు క్షమించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి చివరిదిగా ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. అది సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. కాబట్టి కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం, మనకు నచ్చని వారు లేకపోతే మనకు శత్రువులుగా ఉన్నవారు వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే, వాళ్ళకి జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మనము ఎలాగుంటాము, హృదయంలో సంతోషించే వారిగా ఉంటామా, లేకపోతే వారి గురించి ప్రార్థన చేసేవారిగా ఉంటామా? కానీ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసింది, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీ యొక్క మనస్సులో సంతోషాన్ని నువ్వు పుట్టించుకోకూడదు, అలా చేయకూడదు. అలా చేస్తే నీవు దేవుని యొక్క కుమారుడు కాదు, నీవు దేవుని యొక్క కుమార్తెవు కాదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు ఏమనంటే, నా కంఠంలో ప్రాణం ఉండే వరకు నేను ఆయనతో మాట్లాడను అని చెప్పి. కానీ దేవుని యొక్క వాక్యానికి ఇది విరుద్ధం అన్నమాట. దేవుడు ఎలాంటి గుణం కలిగి ఉన్నాడంటే క్షమించే గుణం ఆయనలో ఉండి, క్షమించే తత్వం ఆయనలో ఉండి, ఆయన ఎవరినైనా క్షమించగలడు. మనం ఊరుకుంటామండి, ఒక మాట ఎవరైనా మనల్ని అంటే పొరపాటున మనం ఊరుకుంటామా? కానీ యేసుక్రీస్తు ప్రభు గారిని ఆనాడు సిలువలో ఎంతమంది హేళన చేశారు, ఎంతమంది అవమానపరిచారు, కాని రాని మాటలు అవమానపరుస్తూ కించపరుస్తూ ఆయన్ని కొరడాలతో కొట్టారు, మేకులు దిగగొట్టారు, ఉమ్మివేశారు ఆయన మీద. అయినప్పటికీ దేవుడు చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, క్షమించు ప్రభా, క్షమించు తండ్రి అని ఇక్కడ దేవాతి దేవుడు విజ్ఞాపన చేస్తున్న వారిగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ యొక్క మొదటి మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దేవాతి దేవుడు ఎలాగైతే అక్కడున్న వారిని అందరినీ క్షమించాడో, ఈ దినాన దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఈ దినాన మనం సజీవ లెక్కలో ఉన్నాం. దేవుడు మనం క్షమించకపోతే, మన యొక్క పాపాలని, మన యొక్క తప్పిదములను ఆయన క్షమించకపోతే మనం ఈ దినాన ఎలాంటి స్థితిలో ఉండేవారము. కానీ దేవుడు మనల్ని అందరినీ క్షమించాడు కాబట్టి ఈ దినాన మనం దేవుని యొక్క మందిరంలో చేరి దేవుని స్తుతించే వారిగా ఉన్నాం. కాబట్టి మొదటి మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దేవుడు ఏ రీతిగా అయితే క్షమించాడో మనము కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. మనలో కూడా ఇక మీదటి నుంచైనా ఈ యొక్క లక్షణాన్ని మనలో పెట్టుకుందాం. క్షమించాలి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నేను ఎలాంటి వారినైనా క్షమించాలి. ఒకవేళ వారి మీద నీకు కోపం వస్తుందా, వాళ్ళ మీద ఒకసారి ఆలోచించుకొని, మీకు ఎవరైనా ఇలాగ శత్రువులుగా మారిపోయిన వారు ఉన్నారా మీ చిన్నతనం నుంచి? ఒకవేళ ఆ రీతిగా కానీ ఉన్నట్లయితే దేవాతి సమయం అందు మనకందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ అలాంటి స్థితిలో నీ జీవితంలో ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ యొక్క వాక్యం విన్న తర్వాత నీవు వెళ్ళి వారి దగ్గర క్షమాపణ కొరు, వారితో మాట్లాడు, వారితో మనసిచ్చి మాట్లాడు. వారు నీకు ఎలాగైపోతారంటే మిత్రులుగా అయిపోతారు అని చెప్పి దేవుడి యొక్క మాట ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఇతరుల యొక్క పొరపాటుల్ని, ఇతరుల యొక్క తప్పిదాలని మనం క్షమించాలి. వాళ్ళు ఎలాంటి స్థితిలో నిన్ను మాట్లాడినా, వాళ్ళు ఎంత రీతిగా అయినా నిన్ను అవమానపరిచినా దేవునికి అప్పగించు. కానీ వారి నుంచి ఎలాంటి తిరుగుబాటు
తిరుగుబాటు తనం కానీ, వారిని ఎలాంటి తిట్టే తనం కానీ, ఈ యొక్క లక్షణాన్ని మీ వద్ద ఉంచుకోకూడదు అని చెప్పి దేవుడు ఈ యొక్క మొదటి మాట ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ క్షణం నుంచి దేవుని ప్రార్థన చేసుకోండి. ప్రభా, నాలో క్రూరత్వం ఉంది ప్రభా, నేను క్షమించలేకపోతున్నాను ప్రభా, మీరు ఎలాగైతే క్షమించారు ప్రభా, నేను కూడా క్షమించాలి ప్రభా, నాకు ఆ గుణాన్ని పెట్టు ప్రభా, నాలో ఆ యొక్క లక్షణాన్ని పెట్టు ప్రభా అని ప్రార్థన చేసినట్లయితే దేవాతి దేవుడు మనకు ధారాళంగా ఆ యొక్క లక్షణాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉండే ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఇక్కడ దేవుని యొక్క దీవెన, దేవుడు మనకు దయచేస్తున్న ఆశీర్వాదం, దేవుడు మనకు దయచేస్తున్న గొప్పతనం ఏంటి అంటే, జయించు వానిని ఏం చేస్తానంటే నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. కాబట్టి ఈ దినాన నీవు కానీ క్షమించగలిగితే, నీవు కానీ ఈ యొక్క లక్షణాన్ని జయించగలిగితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, దేవుడు నీకు ప్రామిస్ చేస్తున్నాడు, నా సింహాసనం నందు నేను నిన్ను కూర్చోబెట్టుకుంటా, నా యొక్క రాజ్యంలోకి నేను నిన్ను పిలుచుకుంటా, నా యొక్క సింహాసనం మీద నీకు కూడా ఒక స్థానాన్ని ఇస్తానని చెప్పి దేవుడి యొక్క మాట ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కొద్ది మాటలే, చెప్పబడిన యొక్క కొద్ది మాటలే దేవుడు మన యొక్క వినికిల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను ప్రభా. ఇప్పటి వరకు తండ్రి నాయన మొదటి మాట ద్వారా తండ్రి చేరిన మా అందరితో మీరు మాట్లాడిన దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఆనాడు తండ్రి మీరు ఏ రీతిగా అయితే నాయన క్షమించే గుణాన్ని ప్రభా కలిగి ప్రభా అక్కడున్న వారిని అందరినీ క్షమించారు ప్రభా. నేటి దినం మీ యొక్క వాక్యం విన్న మేము కూడా ప్రభా అయ్యే క్షమించే గుణాన్ని ప్రభా మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఇతరుల యొక్క తప్పిదములు, ఇతరుల యొక్క పొరపాటుల్ని ప్రభా మేము క్షమించే వారిగా నాయన మమ్మల్ని నుంచి మనం వేడుకుంటున్నాను ప్రభా. ఆ రీతిగా మేము జీవించి ప్రభా మీ యొక్క రాజ్యంలో చేరి ప్రభా మీకు సాక్షులుగా నాయన జీవించే వారిగా మమ్మల్ని నుంచి మనం వేడుకుంటూ, విన్న వాక్యం వ్యర్థం కాకుండా తండ్రి మీరే ఫలించమని ప్రార్థిస్తూ, అతి త్వరలో మేఘాసీనుడుగా రానయ్యున్న మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.